8 మ్యాచ్లో ఒకే ఒక గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్ రేట్ కూడా మైనస్సుల్లో. అప్పటికి కనీసం 4 విజయాలు సాధించిన జట్లు 6 ఉన్నాయి. ఇక ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. ఆర్సీబీ నిస్సహాయతను, వైఫల్యాన్ని ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ పోటెత్తాయి. ఆఖరికి ఆ జట్టు ఆటగాడు కూడా కలలో సైతం ఆ జట్టు ముందంజ వేస్తుందని ఊహించి ఉండడు. కానీ అద్భుతం, బెంగళూరు అదరగొట్టింది. మిగతా అన్ని మ్యాచ్ల్లో అంటే వరుసగా 6 మ్యాచ్ల్లో గెలిచి అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ కని విని ఎరగని రీతిలో ఐపీఎల్ 17వ సీజన్లో ప్లేఆఫ్స్కు దూసుకొచ్చింది. గెలుపు తప్పనిసరైన తన ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ శనివారం చెన్నైపై గెలిచింది. 14 పాయింట్లతో చెన్నైతో సమానంగా నిలిచిన ఆర్సీబీ మెరుగైన రన్ రేటుతో ముందంజ వేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. వరుసగా 6వ విజయంతో ఐపీఎల్ ప్లేఆఫ్స్లోకి ప్రవేశించింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఆ జట్టు 27 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను మట్టి కరిపించింది. డూప్లిసిస్ 54, కోహ్లీ 47, రజాట్ పట్టిదార్ 41, క్యామరూన్ గ్రీన్ 38 చెలరేగడంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. చెన్నై బౌలింగ్లో శాంట్నర్ 1-23, తీక్షణ 0-25 పొదుపుగా బౌలింగ్ చేశారు. ఛేదనలో తడబడ్డ చెన్నై 7 వికెట్లకు 191 పరుగులు చేసింది. 201 పరుగు చేసిన ఆ జట్టు ప్లేఆఫ్కు వెళ్లేది. చెన్నై బ్యాటర్లో రచిన్ రవీంద్ర 61 టాప్ స్కోరర్గా నిలవగా జడేజా 42 రాణించాడు. ఆర్సీబీ బౌలింగ్లో హ్యాస్టైల్ 2-42, మ్యాక్స్వెల్ 1-25, సిరాజ్ 1-35 బంతితో రాణించారు. ఛేదనకు దిగిన చెన్నైకి అసలే పెద్ద లక్ష్యం. ఆపై తొలి బంతికే ఫామ్లో ఉన్న బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ అవుట్. 3వ ఓవర్లో మిచెల్ 4 కూడా నిష్క్రమించాడు. 19కి 2 వికెట్లతో సీఎస్కే ఒత్తిడిలో పడింది. కానీ రచిన్ రవీంద్ర, రహేనా నిలబడడంతో ఆ జట్టు గాడిన పడింది. బ్యాటర్లిద్దరూ చక్కని షాట్లు ఆడటంతో 8 ఓవర్లకు 85 రన్నుతో రేసులో నిలిచింది. పరిస్థితి చక్కబడుతుందనుకున్న దశలో ఇన్నింగ్స్ మళ్లీ గతి తప్పింది. రహానాను అవుట్ చేయడం ద్వారా చెన్నై పతనాన్ని ఫెర్గ్యూసన్ తిరిగి ఆరంభించాడు. రచిన్ 2 సిక్స్లు బాదిన బౌండరీలు ఎక్కువగా రాకపోవడంతో చెన్నై సాధించాల్సిన రన్ రేటు పెరుగుతూ పోయింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబే, శాంట్నర్ అవుట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ముఖ్యంగా మంచి ఊపు మీదున్న రచిన్ అవుట్ కావడం మలుపు అనుకోవచ్చు. దూబేతో సమన్వయం లోపంతో అతడు రన్అవుట్ కాగా ఉన్న కాసేపు ఇబ్బంది పడ్డ దూబే గ్రీన్ బౌలింగ్లో నిష్క్రమించాడు. శాంట్నర్ 3ను సిరాజ్ అవుట్ చేయడంతో సీఎస్కే 15 ఓవర్లో 129, 6తో నిలిచింది. గెలవాలంటే 5 ఓవర్లో 90 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఓడినా ప్లేఆఫ్స్కు చేరాలంటే 72 పరుగులు చేయాల్సిన స్థితి. ఆ దశలో ధోని తోడుగా జడేజా పోరాడాడు. ఓటమి ఖాయమే అయినా ప్లేఆఫ్స్ కోసం చెన్నై పోటీలో నిలిచింది. చివరి 2 ఓవర్లో ప్లేఆఫ్ స్థానం కోసం 35 పరుగులు చేయాల్సిన స్థితిలో ఫెర్గ్యూసన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో జడేజా, ధోని 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ వేసిన దయాల్ తొలి బంతికే ధోని సిక్సర్ బారటంతో చెన్నై ప్లేఆఫ్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ గొప్పగా బౌలింగ్ చేశాడు. రెండో బంతికి ధోనిని అవుట్ చేసిన అతడు ఆ తర్వాత 4 బంతులు ఒకే పరుగు ఇచ్చి ఆర్సీబీని ఆనందంలో ముంచెత్తాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్కు దిగిన ప్రతి బ్యాటర్ రెచ్చిపోవడంతో అంతకుముందు బెంగళూరు భారీ స్కోర్ సాధించింది. కోహ్లీ, డూప్లిసిస్ అదిరే ఆరంభాన్ని ఇస్తే ఆ తర్వాత పటిదార్, గ్రీన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తుషార్ తొలి ఓవర్లో 2 పరుగులు ఇచ్చిన ఆ తర్వాత ఓపెనర్లు బ్యాట్లకు పని చెప్పారు. శార్దుల్ బౌలింగ్లో 4 సిక్సర్తో డూప్లిసిస్, తుషార్ ఓవర్లో 2 కళ్ళు చెదిరే సిక్సర్లతో కోహ్లీ తమ ఉద్దేశాన్ని చాటి చెప్పారు. కానీ వర్షంతో మ్యాచ్ కాసేపు ఆగి ఆరంభమయ్యాక ఆట భిన్నంగా సాగింది. బంతి గిర్రున తిరగడంతో స్పిన్నర్లు తీక్షణ్, శాంట్నర్ బౌలింగ్లో షాట్లు ఆడటం బ్యాటర్లకు కష్టమైపోయింది. పరుగుల వేగం తగ్గింది. ముఖ్యంగా డూప్లిసిస్ బ్యాట్ జులిపించలేకపోయాడు. 8 ఓవర్లకు స్కోరు 60. ఆ దశలో ఆర్సీబీ 218 పరుగులు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇన్నింగ్స్ మళ్లీ ఊపందుకుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ జట్టు వేగాన్ని అందుకుంది. పటిదార్, గ్రీన్ల విధ్వంసక భాగస్వామ్యమే అందుకు ప్రధాన కారణం. భారీ షాట్లతో విరుచుకుపడ్డ ఈ జంట కేవలం 28 బంతుల్లో 71 పరుగులు జోడించి మ్యాచ్ గమనాన్నే మార్చేసింది. అయితే వీళ్ళకన్నా ముందు 8వ ఓవర్ తర్వాత కోహ్లీ 2 సిక్సర్లు కొట్టి ఇన్నింగ్స్లో మళ్లీ జోరు నింపాడు. ఆ తర్వాత డూప్లిసిస్ 2 సిక్సర్లు, 1 4 బాదటంతో జడేజా ఆ ఓవర్లో ఏకంగా 20 పరుగులు సమర్పించుకున్నాడు. 13వ ఓవర్లో అతడు రన్అవుట్ అయ్యాక పటిదార్కు తోడయ్యాడు గ్రీన్. ఈ ఇద్దరు కలిసి చెన్నై బౌలింగ్ను ఉతికి ఆరేశారు. వాళ్ళ నిర్దాక్షిణ్య బ్యాటింగ్కు, సిక్స్ల మోతకు శార్దుల్, తుషార, సిమ్రన్జిత్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. 18వ ఓవర్లో పటిదార్ అవుట్ అయినా అప్పటికే అతడు చెన్నైకి చాలా నష్టం చేశాడు. దినేష్ కార్తిక్ 14, మ్యాక్స్వెల్ 16 బ్యాట్ జులిపించడంతో ఆఖరి 2 ఓవర్లో ఆర్సీబీ 31 పరుగులు పిండుకుంది. చివరి 4 ఓవర్లో ఆ జట్టు ఏకంగా 80 పరుగులు చేయడం విశేషం. పేలవ బౌలింగ్తో శార్దుల్ 4 ఓవర్లో 61 పరుగులు సమర్పించుకున్నాడు. జడేజా 3 ఓవర్లో 40, తుషార్ దేశపాండే 4 ఓవర్లో 1-49 బంతితో నిరాశపరిచారు. తుషార మొత్తంగా 4 వైడ్లు వేశాడు.